రూపెన్ వాటర్ ఫాల్స్ ఇది. ఈరోజు మాత్రం మా హలో గైస్, గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ లోకేశ్వర్ ఫ్రమ్ సర్వాస్ తాచ్. ఎస్, ఏమైనా ఉందా అసలు వ్యూ ఇక్కడ? ఎస్, బట్ నేను ఒక చిన్న టేక్ అవే చెప్దాం అనుకున్నా ఈ 3 డేస్లో. బిఫోర్ స్టార్టింగ్ దిస్ ట్రెక్, ఈవెన్ ద డే 1 నడిచేటప్పుడు కూడా వాట్ ఐ థాట్ ఈస్ ఐ షుడ్ బి ఫిజికల్లీ ఫిట్ అని అనుకున్నాను. బట్ నేను చెప్తున్నాను, ఫిజికల్లీ ఫిట్ కన్నా మెంటల్లీ స్ట్రాంగ్ ఉండడం చాలా ఇంపార్టెంట్. బికాస్ ఎవ్రీథింగ్ ఈజ్ ద మైండ్ గేమ్ అని నాకు అర్థమైపోయింది. అసలు లిటరల్లీ ద బిగ్గెస్ట్ టేక్ అవే నేను తీసుకుంది అదొకటే. ఏంట్రా అంటే, యూ హ్యావ్ టు బీ మెంటల్లీ స్ట్రాంగ్ టు కంప్లీట్ ఎ ట్రెక్. ఇఫ్ యూ థింక్ యూ కాన్ డూ, మనం చేయలేం. ఇఫ్ యూ థింక్ యూ విల్ డూ, ఖచ్చితంగా ఎంత పెద్ద ట్రెక్ అయినా కంప్లీట్ చేయగలం అని అయితే నాకు అర్థమైపోయింది. అండ్ ఆల్సో నేను రియలైజ్ అయింది ఇంకోటి ఏంటంటే, ఈ మైండ్ సెట్ ఏదైతే ఇక్కడ మనం క్రియేట్ చేసుకొని వెళ్ళామో అది ట్రెక్ వరకే కాదు, ఐ షుడ్ ఆల్సో అప్లై దిస్ ఇన్ మై డైలీ లైఫ్. చాలాసార్లు అనిపించింది చేయలేమేమో అని, బట్ నో, ఇక్కడికి వచ్చింది అది నా క్లారిటీ వచ్చేసింది. అసలు ఇట్స్ ఆల్ అబౌట్ ఇన్ యువర్ మైండ్. అంతా నీ మైండ్లో నువ్వేమనుకుంటే అదే జరుగుతుంది. సో ఎఫర్ట్స్ మ్యాటర్స్, ఐ నో, బట్ మెంటల్ స్ట్రెంగ్త్ కూడా ఇంపార్టెంట్ అబ్బా. అది మాత్రం ద బిగ్గెస్ట్ టేక్ అవే ఐ టుక్ ఫ్రమ్ హియర్, అండ్ డెఫినెట్లీ ఐ విల్ అప్లై ఇన్ మై డైలీ లైఫ్ ఆల్సో. నిన్న నైట్ స్లీపింగ్ బ్యాగ్లో ఎలా నిద్ర పట్టిందంటే అస్సలు బాగాలేదు. స్లీపింగ్ బ్యాగ్లో పడుకోవడం అంటే నాకు ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి ఐ ఫెల్ట్ అన్కంఫర్టబుల్. అండ్ ఆల్సో రేపు ఎల్లుండి కూడా అలాగే ఉంటుంది, ఎందుకంటే టెంట్స్లోనే పడుకోవాలి కాబట్టి డెఫినెట్లీ దేర్ ఈజ్ నో ఆప్షన్ ఫర్ us ఎక్సెప్ట్ టు స్లీప్ ఇన్ స్లీపింగ్ బ్యాగ్స్. సో అది మాట. అండ్ ఆల్సో ఇప్పుడు ఏంటంటే ఈరోజు ఓన్లీ 3 కిలోమీటర్స్ వీళ్ళు లేయరింగ్ కూడా చెప్తారు ఏమేమి వేసుకోవాలని చెప్పి. ఈరోజు మేము 3 కిలోమీటర్స్ చేస్తాము. అక్కడికి వెళ్ళిన తర్వాత చలి ఎక్కువ ఉంటుందంట. ఈవెన్ దట్ ఈస్ లైక్ రివర్ సైడే, అంటే ఇప్పుడు అంటే పైన ఉన్నాం కదా, కొంచెం ఇంకా ఆల్మోస్ట్ కిందే ఉంటాం అన్నమాట అప్పుడైతే. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి, చలి ఎక్కువ ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు లేయరింగ్ మాత్రం ఫుల్గా క్లోజ్ చేసుకుంటేనే బెటర్ అని చెప్పారు. అండ్ నేనేమో 6కే లెగిసిపోయాను. లెగిసి ఇక్కడ కూర్చొని ఈ వీడియోస్ చూసారు కదా, టైం ల్యాప్స్ ఈ తీయడంలో కొంచెం అటు ఇటు బిజీ అయ్యి కాసేపు అలా కూర్చొని మెడిటేషన్ చేసుకొని, సో అలా 1 గంటన్నర అయిపోయింది. ఇప్పుడు వెళ్ళి కొంచెం బ్యాక్ ప్యాక్ అంతా మళ్ళీ క్లోజ్ చేసుకొని అండ్ బ్రేక్ఫాస్ట్ చేసేసి రెడీ అయిపోవాలి స్టార్ట్ అవ్వడానికి. అంటే అందరూ ఎక్కువ మందితో వెళ్తున్నాం కదా, సో ఇఫ్ యు ఆర్ ఆన్ టైమ్ ఇట్ వుడ్ బి బెటర్, ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. సో అది మాట. हाँ, हमारा की तरफ मैं ऊपर की तरफ होता था, ये नीचे था. कौन सा वो कोने वाला टेंट था? कोने का सेकंड लास्ट. बैठने के लिए भी मेरे को वैसे, हाँ इसके ऊपर गिर रहा था, वैसे का सीन है. యాక్చువల్లీ పడుకునేటప్పుడు ఏమైందంటే, మనకు ఐడియా లేదు కదా, టెంట్ల మీద పడుకునేటప్పుడు ఎలా అవుతుందంటే, స్లోప్స్ కనుక ఉంటే వీళ్ళు అక్కడ ఆ స్లోప్స్ మీద వేస్తే లోపల పడుకునేటప్పుడు మనం పడుకోలేం. మా దురదృష్టవశాతం మా స్లోప్స్లోనే పడింది. సో అందుకు నాకు నిద్ర లేదు పాపం, అంటే ప్రాపర్గా పడుకోలేకపోయాం. అట్ ద సేమ్ టైం నా ఫ్రెండ్ ఎవరైతే పార్ట్నర్ ఉన్నారో ఆయనకు కూడా నిద్ర లేకుండా పోయింది. ఇది వచ్చేసి ఇండియన్ హైక్స్ వాళ్ళ క్యాంప్. ఇది బేసిక్గా రూపిన్ పాస్ అంటేనే చాలా డిఫరెంట్. ఎందుకు అనుకున్నారా? ఆ వాటర్ ఫాల్స్ చూడండి, అసలు క్రేజీ. ఎటు చూసా ల్యాండ్స్కేప్ వ్యూనే. ప్రతిరోజు ఒక కొత్త ప్లేస్కి వచ్చినట్టే అనిపిస్తుంది. ఇప్పటి వరకు ఏ డే సేమ్గా లేదు నాకైతే. అసలు సూపర్ అబ్బా, ఈ కొండలు ఇవన్నీ ఏట్రా బాబు ఎక్కడున్నావు అనిపించేసింది నాకు. ఇక 1 or 1.5 km అయి ఉంటుంది.
కొండలు ఎక్కుతూ దిగుతూ ఉండాల్సి వస్తుంది. మా క్యాంప్ సైట్ ఎక్కడో కిందకే ఉంది ఒక రకంగా చెప్పాలంటే. ఇప్పుడు ఇంకొంచెం ఎక్కుతున్నాం. అండ్ ఈరోజు ఎక్కేది ఓన్లీ ఒక 1100 ఆల్టిట్యూడే పైకి ఎక్కుతాం అనుకుంటా. బట్ రేపు మాత్రం చాలా ఎక్కువ ఉండిపోతుందని ముందు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. యా, ఇది అసలైన వ్యూ అంటే మనం వెళ్ళేది ఆ పైకే, అదే రూపిన్ వాటర్ ఫాల్స్. అలా పైకి ఎక్కుతాం. ఇప్పుడు అట్నుంచి అటు పైకి వెళ్ళాలి. సో అదే స్నో, లైక్ ఇంకొంచెం వింటర్ టైం వస్తే ఆ వాటర్ ఫాల్ అంతా స్నోలో అయిపోద్ది. అదే అలాగే కనబడుద్ది అప్పుడు కూడా. ఇది గ్లేషియర్ బ్రిడ్జ్. ఇంత గ్లేషియర్స్తో ఫామ్ అయింది. స్లోగా కింద నుంచి వాటర్ వస్తుంది. ఇదంతా రూపిన్ వాటర్. సో నైస్. మనం వెళ్ళాల్సింది ఇంకా పైకి ఉంది. చూడండి అది ఎలా కనిపిస్తుందో. నడవచ్చు, యాక్చువల్లీ నడుస్తారు కూడా చాలామంది. బట్ మనం వెళ్ళాల్సినట్టు కాబట్టి, అటు కాదు కాబట్టి మనం అటు వెళ్ళట్లేదు. సో ఇప్పుడు చూడండి బ్యాక్ సైడ్ ఎలా ఉందో. మనం మొత్తం నడుచుకొని ఎక్కొచ్చింది. అది చూశాక ఇంకా హ్యాపీ అనిపించింది. ఎస్, వీ హ్యావ్ అచీవ్డ్ సంథింగ్ అని అనిపించింది నాకైతే చూసిన వెంటనే. మనం అంత తొందరగా స్మైల్ చేయమేమో ఎక్కడైనా ఉన్నా, ఎవరినైనా చూసినా సరే. బట్ మైండ్ పీస్ ఉంటే మనం ఆటోమేటిక్గా స్మైల్ వచ్చేసిద్ది. బికాస్ ఐ ఫెల్ దాట్ ఎవరితో చూసినా నవ్వుతూనే మాట్లాడేవాడిని. నేను ఎంత ప్రశాంతంగా ఉన్నాను ఏంట్రా బాబు అనిపించింది. అసలు లిటరల్లీ ఇన్ని సంవత్సరాలు ఇదంతా మిస్ అయ్యానా అనిపించేసింది నాకు. ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అసలు. ఇప్పుడు చూసారు కదా వ్యూ, నేను నడుచుకుంటూ వచ్చింది. సూపర్ వ్యూ. అందరూ ఇక్కడ కూర్చొని అలా చూస్తూనే ఉన్నాం. చల్లగాలి తగులుతుంది. సో అందరూ చాలా ప్రశాంతంగా కూర్చున్నారు. ఇది మాట వ్యూ. నా ముందు చూడండి ఎంత బాగుందో. వెనకాలేమో వాటర్ ఫాల్స్ ఉంది, ఈ ముందేమో ఈ వ్యూ. చేస్. మన క్యాంప్ సైట్కి ఆల్మోస్ట్ వచ్చేసినట్టు. ఇక్కడ నుంచి ఒక 500 meters ఉంది. అండ్ దిస్ ఈస్ దాండ్రియా టచ్. అండ్ ఇట్ ఈస్ 11,700 feet ఫ్రమ్ సీ లెవెల్. అండ్ లిటరలీ ఈరోజు ఎక్స్పీరియన్స్ ది బెస్ట్ ఉండబోతుంది. ఎందుకంటే మొత్తం చూసారా, కంప్లీట్ మౌంటైన్స్ మధ్యలో ఉన్నాం. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఫ్లాట్ సర్ఫేస్ ఉండడం వల్ల ఇక్కడ క్రికెట్ కూడా ఆడుకోవచ్చు అంట. తర్వాత క్రికెట్ ఆడదామన్నారు మన కంపెనీ వాళ్ళు, వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు అక్కడ మెంబర్స్తో ఆడుకోవడమే. అండ్ ఈరోజు అక్లమటైజేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. తినేసిన వెంటనే మనల్ని మొత్తం తిరుగుతూనే ఉండమన్నారు. ఎక్కడ కూర్చోవడాలు కానీ పడుకోవడాలు కానీ చేయమాకండి, టెంట్ లోపలికి వెళ్ళి పడుకోవడాలు చేయమాకండి అని అన్నారన్నమాట. అంటే ఈరోజు చాలా బాగుండిపోతుంది. అండ్ ఆల్సో ఇక్కడ క్లైమేట్ ఎప్పుడు ఒకేలా ఉండదు. బికాస్ ఆల్మోస్ట్ మనం 11,700 అంటే పైగా ఉన్నట్టే కదా. క్లైమేట్ ఏమైనా అవ్వచ్చు. అండ్ 2 layering ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కోల్డ్నెస్కి. ఇది ఈరోజు మాత్రం మా క్యాంప్. అసలు చూడండి ఎంత బాగుందో ఇక్కడ. ఎగ్జాక్ట్లీ రూపిన్ వాటర్ ఫాల్స్ కిందే. ఎగ్జాక్ట్లీ. అసలు క్లౌడ్స్ చూడండి పైన. ఇంకా మార్నింగ్ అయితే చిత్తే అని తెలుసు ఇక్కడ. ఎస్ గైస్, ఇప్పుడు మనం కొంచెం ఆ రూపిన్ రివర్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్తున్నాము. లంచ్ అయిపోయింది. మనం ఎలాగో తెలుసు కదా, వీళ్ళు పడుకోద్దు అంటారు. సో స్లోగా అందరం అక్కడికి వెళ్ళి టైంపాస్ చేద్దాం అని చెప్పి ఎవ్రీవన్ స్టార్టెడ్ గోయింగ్ దేర్. ఇక్కడే 3 వాటర్ ఫాల్స్ ఉన్నాయి. ఇది ఒకటి, ఆ రూపిన్ది మెయిన్ది, అండ్ ఆల్సో యూ కెన్ సీ దిస్. ఇక్కడ దానికి కొంచెం వెళ్ళొద్దన్నారు. రాక్ ఫాల్ అవుతుందని చెప్పారు. మన వాళ్ళందరూ ఇటే వెళ్తున్నారు. అందుకే రూపిన్ వాటర్ ఫాల్స్ రేపు పైకి ఎక్కాల్సింది. రేపు ఎటు నుంచి తీసుకెళ్తారో తెలియదు, కానీ వీ హ్యావ్ టు రీచ్ ద టాప్ టుమారో.
బట్ ఇప్పుడైతే ఇక్కడికి వచ్చాను చూడడానికి. ఇది మీరు చూస్తే ఇది లైక్ ఇట్స్ గ్లేషియర్ బ్రిడ్జ్. అదొకటి పడిపోయింది చూసారా. మా వాళ్ళు అక్కడే దాని మీద ఫోటోలు కూడా చూసారు. సో పర్లేదు, కాకపోతే కొంచెం చూసుకొని ఎట్ ఏ టైం అందరూ ఎక్కకుండా ఉంటే పర్లేదు, ఎందుకంటే మధ్య మధ్యలో డివైడ్ అయిపోతుంది. చూడండి, యూ కెనాట్ సే బై 70-75 degrees होगा ना. ఇట్ వాస్ లైక్ 70-75 degrees లో ఉంది. దిగడానికి ఇబ్బంది అవుతుంది. అలా కూర్చొని చూస్తున్నారు చూడండి. ధ్యాన్ అండ్ అక్కడ నుంచొని అంత సీరియస్గా ఈ టైం ల్యాబ్స్లో మాట్లాడుతుంది ఏంటంటే, లొకేషన్ అంతా చూసి నేను మనోడితో చెప్తున్నమాట, బ్రో ఇది జిఓటీ సిరీస్లో మనం ఉన్నట్టుంది. ఎందుకంటే మీరు జిఓటీ సిరీస్ చూస్తుంటే జాన్స్లో నడుచుకుంటూ వెళ్తాడు ఒక ఏరియాలో. సో మాకు అలాగే అనిపిస్తుంది. నాకైతే అదే ఫీల్లో ఉన్నాను. ఏంటి నేను జిఓటీ సిరీస్లో ఉన్నానా ఏంటి, ఈ వాటర్ ఫాల్స్ ఈ చుట్టుపక్కల ఇదంతా చూసుకొని అని చెప్పి మాట్లాడుతున్నాం అన్నమాట. అండ్ మోర్ ఓవర్ ఇప్పటి వరకు హెవీగా ఆడేసాము. ఎలా ఆడామంటే బేసికలీ మనం అటు సైడ్ నుంచి వచ్చాం, కానీ అసలు ఆ కొండలే కనబడట్లేదు. అటు మొత్తం మునిగిపోయినాయి. క్లౌడ్స్ రావడం, పైనుంచి సన్సెట్ చాలా చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. పొద్దున్నే ఎక్కడే కదా వచ్చింది అన్నట్టు అనిపించట్లేదు అసలు. అండ్ అట్టు చెప్పాను కదా, ఎగ్జాక్ట్లీ మాకు రివర్ సైడే దొరికింది. ఇటు సైడ్ ఏమో రూపిన్ రివర్. ఇదొక వ్యూ. పైన క్లౌడ్స్ చూడండి ఎలా ఫుల్ఫిల్ అయిపోయినాయో. మొత్తం క్లౌడ్సే. ఇందాక వరకు కనబడింది కానీ ఇప్పుడు మొత్తం క్లౌడ్సే. అండ్ ఇటు సైడ్ ఏమో ఈ మౌంటైన్స్ మొత్తం క్లౌడ్స్ నింపేసినాయి. నైసెస్ట్ వ్యూ. భలే ఉంది వ్యూ మాత్రం. వెనకాల కూడా మాకు మొత్తం చూడండి ఎలా ఉందో. చుట్టూ క్లౌడ్స్ మధ్యలోనే ఉన్నాం. ఇంకోసేపు అయితే ఇది కిందకి దిగుతాయి అలా క్లౌడ్స్. ఎక్కడికక్కడ వాటర్ ఫాల్స్ వచ్చేస్తూనే ఉన్నాయి. उसका क्या है, वहाँ पे ऊपर पता नहीं चले कब रॉक फॉल होगा, तो कंटिन्यू वहाँ पे स्लो वॉक करते रहेंगे और भागने की जरूरत नहीं है, क्योंकि कल से क्या थोड़ा आपका एल्टीट्यूड गेन हो रहा है. सर बोलेंगे सर तो ज़्यादा डरा रहा है. मैंने हेलमेट नहीं पहना कल. ఐ కాంట్ సే ఆన్ మై వర్డ్స్. అసలు చూడండి ఎలా ఉందా. ఓ ఇక్కడ పక్కనే ఉన్నాయి చాలా కిందకి. మా ఎదురు ఒక కొండ ఉంది. ఇక్కడ కూడా చూడండి. దిస్ వాజ్ అమేజింగ్. అండ్ అరౌండ్ టెంపరేచర్ వాజ్ 6 to 7 అన్నారు. ఇప్పుడే బ్రీఫింగ్ ఇచ్చారు కదా, మీరు చూస్తారు కదా అది. ఇప్పుడు అందరూ గేమ్ ఆడదామన్నారు. సో ఎవ్రీ వన్ ఆర్ ప్లేయింగ్ ద గేమ్. ఎస్, ఇప్పుడే డిన్నర్ అయింది. మీరు చూడొచ్చు మంచు పడుతుంది లైట్గా. సో ఇంకా ఈరోజు తొందరగా పడుకుని పోవాల్సి వస్తుంది. సో పడుకుని పోతున్నాం వెళ్ళి. ఇది వచ్చేసి మా టెంట్. ఈజీలీ 2 people కెన్ ఫిట్ ఇన్ టు దిస్. మా బ్యాగ్స్ పెట్టాము అయినా సరే ఇట్ ఈస్ ఫైన్, రైట్. యూ కెన్ సీ